సోషియో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషియో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే, తన హయాంలో రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరుడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. ఇంకొక హామీ చూద్దాం. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా, బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కళ్ళ ఎదుటే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డు నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్టులు ఎలాగూ ఉన్నాయి. వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే, అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి.
కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, ఏదో అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం, ఫ్రీ బస్సు రూపేణ మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. ఇంకొక హామీకి పోదాం. నేను ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా, చిన్న హామీలు పెద్ద పెద్దవి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చాలా ఉన్నాయి. సూపర్ 6 టు సూపర్ 7 టచ్ చేస్తున్న ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు, 3 ఉంటే 45,000 అన్నాడు, కాదు 4 ఉంటే 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. తల్లికి వందనం అని చెప్పి ఒక మంచి పేరు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటి బడ్జెట్లో తాను కేటాయింపు చేసిన 5,386 కోట్ల రూపాయలు అదుగో మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా. మొదటి బడ్జెట్లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ 2024-25లో బడ్జెట్లో 5,386 కోట్లు పెట్టారు. రూపాయి కూడా డబ్బిలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్లో 13,000 చిల్లర కావాలి, 13,000 కోట్ల పైచిలకు కావాలి. ఆ 13,000 కోట్ల పైచిలకు ఎలాగో పెట్టేది లేదు. ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి, నామకే వాస్తే పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామన్నట్టుగా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ ఎట్ గ్లాన్స్లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది.